ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని మాటలు వినుటకు దేవుని పాదాల యొద్దకు వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్లో నుండి ఒక విషయాన్ని ఈ సమయంలో మీతో పంచుకుంటాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్ము, ఇది మెసేజ్ టైటిల్. ఒక బైబిల్ వివరణ అండి. ఈ చోట తండ్రి రొమ్మున ఉన్న యేసుక్రీస్తు. గమనించండి, రొమ్ము అనే పదానికి తెలుగులో కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. యద లేక ఛాతి. ఇంకా బైబిల్ డిక్షనరీ ప్రకారంగా కానివ్వండి, తెలుగు డిక్షనరీ ప్రకారంగా కానివ్వండి, మనం కొంచెం లోతుల్లోనికి వెళ్తే ఈ రొమ్ము వెనక లేక యథ ఛాతి వెనక డిక్షనరీ ప్రకారంగా హృదయము అని కూడా లిఖించారు, మనసు అని కూడా లిఖించారు. యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చారు, సశరీరుడిగా. ఆయన ఎప్పుడు తండ్రి రొమ్మున ఉంటారని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తే దేవుడు, కానీ తండ్రి రొమ్మున ఎప్పుడు ఉంటారు అని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రతి విషయంలో ఒక మాదిరి. ప్రార్థన కానివ్వండి, విశ్వాసం కానివ్వండి, ఆయన స్వభావాలన్నీ మనకొక మాదిరి. తండ్రి రొమ్మున యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నారో మనము ఎప్పుడు మన పరమ తండ్రి రొమ్మున ఉండాలి అని ఒక అర్థం. ఒక 3 కోణాల్లో నేను మీకు చెప్తాను. చాలామంది తండ్రి రొమ్మున, మరొకసారి చెప్తున్నా, రొమ్ము వెనక హృదయం, మనస్సు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లో ఉంచుకుంటారు, కానీ హృదయంలో ఉంచుకోలేరు. వారి యొక్క ప్రవర్తన బట్టి అని కూడా చెప్పవచ్చు. కడుపును పుట్టినటువంటి కుమారుడే కానివ్వండి, కుమార్తె కానివ్వండి, తన హృదయములో తన రొమ్మున ఉంచుకునే పిల్లలు ఉంటారు. కన్నాము గనుక తప్పదు అని పెంచుకుంటున్నాము, త్రోసివేయలేక ఇంట్లో ఉంచుకుంటున్నాము అని చెప్పే తల్లిదండ్రులకు కూడా లేకపోలేదు. యేసన్న గారు సేవా జీవితంలో చాలామందిని మేము గమనిస్తూ ఉంటాం. కొందరిని వారి రొమ్మున అంటే హృదయంలో ఉంచుకుంటారు. కొందరు అసభ్యమైన పనులు, అసహ్యమైన పనులు చేస్తూ ఉంటారు. మినిస్ట్రీస్లో నుంచి మనం వెళ్ళిపో అనకూడదు కదా. సమయం వచ్చినప్పుడు దేవుడే ఏం చేయాలో ఆలోచన చేస్తారు అని మినిస్ట్రీలో ఉన్నాయిలే, ఒక ప్రక్కన మందిరం ఊడ్చుకుంటూ ఆయన బ్రతుకుతారు. మన దగ్గర చాలా బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా,
శుభ్రంగా తిని ఒక ప్రక్కన ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతారు. మన దగ్గర ఎంతోమంది డ్రైవర్లు బ్రతుకుతున్నారు, తోటమాళ్ళు బ్రతుకుతున్నారు, ఎంతోమంది చాలామంది బ్రతుకుతున్నారులే, వారిలో ఒకరిలాగా ఉన్నాయిలే అంటూ ఉంటారు. ఆ సమయాల్లో నేను గుర్తించే విషయం ఏంటంటే, ఒక సంస్థలో కానివ్వండి, సంఘములో కానివ్వండి, లేకపోతే ఒక కంపెనీలో కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, రొమ్మును ఉంచుకొని చూసుకుంటూ పెంచుకునే పిల్లలు ఉంటారు. ఏమండి, కొంచెం దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు ఉండకపోరు. యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న ఒక మంచి మాదిరి ఏమిటంటే, ఎప్పుడు తండ్రి రొమ్మున ఉండాలి, తండ్రి రొమ్మున ఉండాలి. మరొకసారి చెప్తున్నా, తండ్రి రొమ్మున ఉండాలి. అంటే మనం ఎప్పుడు దేవుని రొమ్మున, దేవుని హృదయములో, దేవుని మనస్సుకు హృదయమునకు హత్తుకుపోయేటట్లుగా మన జీవితాలు గడుపుకోవాలి. యేసయ్య ఎప్పుడు మన రొమ్మున ఉండాలి, యేసయ్య రొమ్మున మనము ఉండాలి. పరమగీతంలో 1వ అధ్యాయము 13వ వచనంలో షులమితి సంఘానికి పోల్చబడుతూ ఉంటారు కదా. ఆ షులమితి తన అనుభవంలో ఈ మాట చెప్తున్నారు. నా ప్రియునికి నాకు ఎంత దూరమో తెలుసా? అసలు నా ప్రియుడు నా దగ్గర ఎలా ఉంటారో తెలుసా? నా రొమ్మున ఉన్న గోపరస సువాసన వలె ఉన్నారు. చూడండి, నా ప్రియుడు నా రొమ్మున ఉన్నటువంటి ఒక గోపరస సువాసన వలె ఉన్నారు నా ప్రియుడు. అంటే మన రొమ్మున యేసయ్య ఉండాలి, యేసయ్య రొమ్మున మనం ఉండాలి. కొంచెం మనం రొమ్ము వెనక్కి వెళ్తే ఏమండి, యేసయ్య హృదయములో మనం ఉండాలి, మన హృదయములో యేసయ్య ఉండాలి. అది ఒక సరైన ఆత్మీయత. బైబిల్ నేర్పిస్తున్నటువంటి ఒక మంచి పాఠం. యేసుక్రీస్తు సస్సేడిగా సంచరిస్తున్న రోజుల్లో పెదవులతో స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతున్నటువంటి ఒక గుంపు జనాన్ని చూశారు. అది మత్తయి సువార్తలో 15వ అధ్యాయము 9వ వచనములో ఉంటుందండి. ఈ ప్రజలు అనే పదాన్ని ఉపయోగించారు. తమ పెదవులతో నన్ను స్తుతించుచూ ఉన్నారు కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది. చూసారండి, అంటే ప్రజల యొక్క హృదయాలలో యేసయ్య లేరు, యేసయ్య రొమ్మున ప్రజలు లేరు. ఒక సేవకునిగా అడుగుతున్నాను, మీరు తండ్రి రొమ్మున ఉన్నారా? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నారా? రోజు రోజుకి తండ్రి రొమ్ము నుండి దూరం అయిపోతూ ఉన్నారా? ఆ తండ్రి రొమ్మున మనం ఉంటే ఏమండి, ఆ తండ్రి రొమ్మున ఉన్నటువంటి ఎన్నో ఆశీర్వాదాలు, ఆదరణ, ధైర్యము, ఓదార్పు ఇవన్నీ కలుగుతాయండి. యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం మీరు 11వ వచనాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఒక తల్లిగా పోల్చడమే కాదండి, ఒక తండ్రిగా పోల్చడమే కాదండి, ఒక ప్రియుడిగా పోల్చడమే కాదండి, ఇక్కడ యేసుక్రీస్తు ఒక కాపరికి పోల్చబడి ప్రవక్త చెబుతున్నటువంటి ఒక చక్కని మాటలు. కాపరి వలె ఆయన తన గొర్రెలను మేపును. అంతేనా? ఆ గొర్రెలనట ఆ కాపరి తన రొమ్మున ఆనించుకొని, సహజంగా ఏమండి, ఒక తల్లి తన బిడ్డను రొమ్మును ఎప్పుడు ఆనించుకుంటో తెలుసండి? ఆదరించడానికి.
ఆ బిడ్డ ఏడ్చే సమయంలో సారికి పిల్లల్నేమో కవిగుల్లో పనుండు పెట్టుకోరు, రొమ్మును ఆనించుకొని ఓపరు. ఒక తల్లి ఎప్పుడు రొమ్మును ఆనించుకొని ఏమండి కవిగిల్లో పరుండు పెట్టుకొని లాలిస్తూ తెలుసండి ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక ఆదరణ కలగజేయాలని, ఆ బిడ్డకు ఒక విశ్రమం కలగజేయాలని. కాపరి గొర్రెల కొన్నిటిని ఏమండి నడవలేని వాటిని, పాలిచ్చే వాటిని గమనించి వాటిని రొమ్మును ఆనించుకొని వాటిని ఆదరించుకుంటూ నడుస్తారట. అంటే మనము ఆ తండ్రి రొమ్మున ఉంటే ఈ ప్రపంచం ఇవ్వలేని ఒక గొప్ప ఆదరణ నా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ ప్రపంచములో ఏ జనము ఇవ్వలేని ఒక ధైర్యాన్ని, ఒక పరిపూర్ణ శాంతిని నా దేవుడు మీకు ఇస్తారు. ప్రియమైన సహోదరులారా, లోకం వైపుగా, లోకం వల్ల మనుషుల వైపుగా మళ్లించబడక, అవసరం లేనటువంటి వ్యక్తుల యొక్క ఏమండి వాటిని అపేక్షించగా కొంచెం బహు జాగ్రత్తగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఒక మాట చెప్తాను. నేను చెప్పే ప్రతి మాట కొంచెం ఆధ్యాత్మికంగా వినాలి. మీరు తర్వాత చదువుకోనండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుందో తెలుసండి, ఒక సొంత భర్త, ఒక సొంత భార్య ఎప్పుడు ఏమండి ఆ భర్త భార్య రొమ్మున ఆనుకుంటాడు. ఇది నేను ఆత్మీయంగా చెప్పే మాటలు. ఒక సొంత భార్య ఏమండి ఎప్పుడు భర్త యొక్క రొమ్మున ఆనుకొని ఉండాలి. అందులో ఉన్న సంతృప్తి, ఇందాక ఒక ఏమండి ఆదరణను చెప్పాను. ఈ సామెతల గ్రంథంలో ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ అంతా మీరు అధ్యాయం అని చదువుకోండి. అందులో ఉన్నటువంటి ఒక సంతృప్తి ఏమండి ఒక భార్య భర్త ఎడలో పొందుతారు, ఒక భర్త భార్య ఎడలో పొందుతారు. గ్రంథకర్త ఏమంటాడంటే, నీ సొంత భార్య విషయంలో ఇలా ఉండవు, నీ సొంత భర్త విషయంలో ఇలా ఉండవు. పర స్త్రీని మోహించొద్దు, జార స్త్రీ ఎదగి వెళ్ళొద్దు, జార స్త్రీ ఛాతిని నీవు అపేక్షించొద్దు, జార స్త్రీ రొమ్మున ఆనుకోవద్దు అని ఎందుకు మాట్లాడారంటే, ఒక కుటుంబ వ్యవస్థ గురించే కాదండి నేను చెప్తుంది. ఆత్మీయంగా యేసుక్రీస్తుకు మనకు ఉండవలసినటువంటి అనుభూతి ఇది. ఏ విధంగా ఒక భార్య ఎప్పుడు భర్త రొమ్మున ఉండాలని కోరుకుంటారో, ఒక భర్త ఎప్పుడు భార్య రొమ్మున ఉండాలని కోరుకుంటారో, మనం కూడా ఎప్పుడు యేసయ్య రొమ్మున ఉండాలని కోరుకోవాలి. ఆధ్యాత్మికమైన స్థితులలో కొన్ని అనుబంధాల గురించి వ్రాయబడింది. ఆయనది ఒక భర్త స్థానమని, మనది ఒక భార్య స్థానమని. నిజంగా భార్యలం కాదండి, లేదా భర్త కాదండి, అనుభూతిని గురించి వ్రాయబడినటువంటి మాటలు. ఒక భర్త భార్య యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటారో, ఒక భార్య భర్త జీవితంలో ఏ విధంగా ఉంటారో అది జాగ్రత్తగా గమనించాలి. ఉండవలసిన విధముగా ఒక భర్త భార్యలో ఉండకపోతే పర స్త్రీని, జార స్త్రీని మోహించారు అని వాక్యం చెప్తుంది. ఒక భార్య కూడా భర్త ఎడల ఆ విధంగా ఉండకపోతే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసండి, పరపురుషుణ్ణి మోహించినట్లు అని వాక్యం చెప్తుంది. అంటే దేవుని ఎదలో ఉండకుండా, దేవుని రొమ్మున ఉండకుండా, ఏదో మిమ్మల్ని ఆకర్షిస్తే వాటి వైపు మళ్ళుతున్నారా, వాటి వైపు మొగ్గు చూపుతున్నారా, లేకపోతే
యేసయ్య రొమ్మున మీరు ఉన్నారా? యేసుక్రీస్తు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే ఎప్పుడు తండ్రి రొమ్మునే ఉంటారు, తండ్రి రొమ్మున ఉంటారు. యోహాను సువార్తలో కూడా ఒక మాట మీకు చెప్తానండి, ఇందులో ఉన్న వివరణ. 13వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు దగ్గరకు ఏమండి వేల మంది ప్రజలు వస్తారు. అందులో అపోస్తలులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు, 70 మందిగా పేరు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏమండి 5,000 మంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినట్లుగా వ్రాయబడింది. అందులో ముఖ్యులు ఉన్నారు, పేతురు లాంటి వ్యక్తులు, యాకోబు లాంటి వ్యక్తులు, యోహాను లాంటి వ్యక్తులు. 23వ వచనాన్ని గమనించండి. ఇక్కడ యోహాను అనే ఒక వ్యక్తి కనపడతారు. ఆ యోహానుకు ఉన్నటువంటి మనసు ఏమిటంటే ఎప్పుడు యేసు రొమ్మును ఆనుకుంటారు. ఖాళీ సమయంలో యేసు ప్రభు రొమ్మునే ఉంటారు. ఏదైనా యేసుక్రీస్తుతో మాట్లాడాలనుకుంటే యేసుక్రీస్తు రొమ్ముకే వెళ్తారు. ఒక్కసారి మీరు గమనించండి. యేసుక్రీస్తు యోహాను కూడా బహుగా ప్రేమించారట. అందరిని ప్రేమించింది వేరు, యోహాను ప్రేమించింది వేరు. యోహాను కూడా యేసుక్రీస్తును ప్రేమించిన అనుభవం వేరుగా ఉంటుంది. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు తర్వాత నోట్ చేసుకోండి, నేను చెప్పే మాటలు ఉంటాయి. తాను ప్రేమించినటువంటి యోహాను చూసి పేతురు ఒక మాట అంటారు, ఈయన సంగతి ఏమిటి, మీరు బాగానే వెళ్తున్నారు, మేమందరం బాగానే ఇక్కడ ఉంటాము, మరి ఈయన సంగతి ఏమిటి, యోహాను సంగతి ఏమిటి అని మాట్లాడారు. చూడండి, యోహాను సంగతి ఏమిటి అంటే అర్థం, మీరు లేకుండా ఆయన బ్రతకలేరే. ఎల్లప్పుడూ మీరు రొమ్మును ఆనుకునే వ్యక్తి కదా, ఈయన సంగతి ఏమిటి ఇప్పుడు, ఈయన పరిస్థితులు ఏమిటి ఇప్పుడు? ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు ఆ తండ్రి రొమ్మును అపేక్షిస్తున్నారా? నేను ఎప్పుడు నా తండ్రి రొమ్మున ఉండాలి, నా తండ్రి హృదయంలో ఉండాలి, నా తండ్రి యొక్క మనస్సులో ఉండాలి అని మీ ప్రాణాలు ఎప్పుడు తొలిచివేయబడాలి. అదే తపన మీ జీవితంలో ఉండాలి. బైబిల్ వివరణ 3 కోణాల్లో చెప్తాను. ఒక వివరణ ఏమిటంటే తండ్రి రొమ్మున ఉండాలి. అంటే యేసుక్రీస్తు రొమ్మున ఉండాలి మనమంతా. ఆయన ఎదలో మనం ఉండాలి. పరపురుషుని ఎదలోకి వెళ్ళకూడదు, పరస్త్రీ ఎదలోనికి వెళ్ళకూడదు. లోకమే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఈ లోక సంబంధమైన వాటి వైపు కానివ్వండి, ఎంత మాత్రం కూడా మొగ్గు చూపకూడదు. దేవునిలో నుండి ఎంత మాత్రం కూడా విడిపోవటానికి, వేరు కావటానికి, దూరం కావటానికి దేవుని ప్రజలు ఎప్పుడూ ఇష్టపడకూడదు. ఆయన రొమ్మున ఉంటే ఆ ఆశీర్వాదం వేరు, ఆదరణ ఉంటుంది, ఏమండి, ఒక పరిపూర్ణ సమాధానం ఉంటుంది. తర్వాత ఇంకో మాట చెప్తాను, ఒక సంతృప్తి ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక మాట చూడండి, ఆయన రొమ్మున వండకుండా చేసేది ఒకటి ఉంటుంది. 31వ అధ్యాయం 34వ వచనం. ఇక్కడేమని రాయబడింది? రొమ్ములో పాపమున్నదట. పాపమున్నటువంటి
రొమ్ములో ఏమండి యేసయ్య రొమ్ముని ఎలా అనుకుంటారు? ఇందాకే చెప్పాను కదండి, షుల్లమీతే నా రొమ్మున ఉన్నటువంటి గోపురసమ సువాసనతో సమానం నా ప్రియుడు. ఈమె రొమ్మున ఒక గోపురస సువాసన ఉంది, దానికి పోల్చుకుంటుంది ప్రియుణ్ణి. మరి రొమ్ములో పాపం ఉంటే ఆయన మన రొమ్మున అంటే మన హృదయంలో ఎలా ఉంటారు? మరొకసారి చెప్పేదా? రొమ్ములో మీరు పాపముంచుకొని ఎడల, భక్తులు అంటారు రొమ్ములో నేను పాపముంచుకొని ఎడల పరమునున్నటువంటి ఆ సర్వశక్తి గల దేవుని ఎదుటి నేను ఎలా ఉంటాను? కొన్నిసార్లు బైబిల్లో కూడా అక్కడక్కడ మీరు గమనించండి. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో పరిసయ్యుడి గురించి ఏమండి సుంకర గురించి యేసుప్రభు చెప్పారు కదండి. సుంకరి దేవుని తట్టు కనులు ఎత్తడానికి ధైర్యం చాలక తల పైకి లేపక వాక్యం అంటుంది అక్కడ ఏమండి రొమ్ము కొట్టుకునేది రొమ్ము కాదు, అక్కడ రొమ్ములో పాపం ఉంది కదండి. మీకు అర్థమవుతుందా? రొమ్ములో పాపం ఉంది కదండి, ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నారు. కన్నులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, భయపడిపోతున్నాడు, గుండెలు కొట్టుకుంటున్నాడు, రొమ్మును కొట్టుకుంటున్నాడు, అయ్యా నేను పాపిని అని. మనం ఎప్పుడు దేవుని రొమ్మున ఉండాలంటే ప్రియమైన సహోదరులారా, మన రొమ్మున ఎప్పుడు పాపం ఉండకూడదు. మీ హృదయాలు ఎప్పుడు ఏమండి దేవుని ఎదుట పరిశుద్ధంగా మంచి మనస్సాక్షి కలిగి తండ్రి రొమ్మున ఉండాలి. మరోసారి చెప్తున్నా, ఎప్పుడు తండ్రి రొమ్మున ఉండాలి. ఇంకో మాట చెప్తాను, 3 వివరణలు ఇస్తాను. నిర్గమకాండము 28వ అధ్యాయము 30వ వచనాన్ని నోట్ చేయండి. రెండో విషయం ఏమిటంటే యాజకుని రొమ్మున ఉండాలి. మొదటి వివరణ తండ్రి రొమ్మున ఉండాలి. రెండవ వివరణ యాజకుని రొమ్మున ఉండాలి. అంటే ఒక సంఘ కాపరి రొమ్మున ఏమండి వారి హృదయంలో ఉండాలి. మీకు ఒక వివరణ ఇస్తాను చూడండి, ఇలా చూడండి. పాత నిబంధనలో యాజకునికి 10 విధములైనటువంటి వస్త్రాలు ధరించాలి, అలంకార వస్త్రాలు. నొసట ఉండవలసిన నొసట ఉండాలి, తలపాగా ఉండాలి, నిలువు టంగి ఉండాలి, దట్టి ఉండాలి, చాలా ఉన్నాయి. ఈ రొమ్మున న్యాయ విధాన పథకం ఉండాలి. మరోసారి చెప్తున్నాను, ఈ రొమ్మున న్యాయ విధాన పథకం ఒకటి ఉంటుంది, దాన్ని రొమ్మున కట్టాలి. ఈ న్యాయ విధాన పథకములో ఒక 12 బాక్సుల్లాగా ఉంటాయండి. ఆ బాక్సుల్లో కొన్ని ఏమండి రత్నాలు, ముత్యాలు, ఇక అవన్నీ వైడూర్యాలు అన్నీ ఉంటాయండి. వాటి మీద ఇశ్రాయేలీల 12 గోత్రముల వారి పేర్లు లిఖించబడి ఉంటాయి. న్యాయ విధాన పథకం మీద ఇశ్రాయేలు 12 గోత్రముల వారి పేర్లు లిఖించబడి ఉంటాయి. ఈ న్యాయ విధాన పథకం ఎక్కడ ఉండాలంటే యాజకుని రొమ్మున ఉండాలి అని అక్కడ వ్రాయబడింది. అంటే ఒక యాజకుని రొమ్మున ఉండటం ఏమిటి?
వీటన్నిటిని వివరించాలంటే ఒక బైబిల్ స్టడీ లాగా చెప్పాలి. కానీ అవసరంగా ఒక మాట నేను మీకు చెప్తున్నాను. ఇశ్రాయేలీయుల పేర్లు యాజకుని దగ్గర ఒకటి ఈ న్యాయ విధాన పథకం మీద రొమ్మున గుండెల్లో ఉంటాయి. రెండవది ఇది భుజాల మీద ఉంటాయి, లేత పచ్చలని ఉంటాయండి. ఆ భుజాల మీద ఉంటాయి ఇశ్రాయేలీయుల ఇటు 6 గోత్రములు, ఇటు 6 గోత్రముల పేర్లు. అంటే ఒక సేవకుడు, యాజకుడు అంటే ఎవరో తెలుసండి. ఒకటి, ఆ రోజున ఇశ్రాయేలీయులందరినీ ఒకటి యాజకుడు భరించాలి, 2 మోయాలి. భుజాలేమో మోసే అనుభవాన్ని చూపిస్తాయి, రొమ్మేమో భరించే అనుభవాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు చూడండి, తల్లిదండ్రులు ఇలా అంటారు, ఏం చేద్దామండి అన్నయ్య గారండి, పిల్లలు కాబట్టి భరిస్తున్నానండి అంటారు. నిజమే, పిల్లలు కాబట్టి భరిస్తున్నారు. ప్రక్కింటోళ్ళు ఎందుకు భరిస్తారు మీరు? ఏం చేద్దామని అన్నయ్య గారండి, పిల్లలు కాబట్టి మోస్తున్నానండి, సంసారాన్ని ఈదుకుంటూ వస్తున్నానండి అంటారు. మీ పిల్లలు కాబట్టే మీరు భరిస్తున్నారు, మీ పిల్లలు కాబట్టే మీరు మోయుచున్నారు, మంచిది. కొన్నిసార్లు సేవా జీవితంలో అక్కడక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సంఘ కాపురులు కూడా చాలామంది నాకు సుపరిచయమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ పరిచయాల మధ్యలో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు, సంఘ పరిచయం గురించి, విశ్వాసుల గురించి, అక్కడున్న పరిస్థితులన్నింటినీ చెప్తూ ఉంటారు. ఆ చెప్పే మాటలలో నేను గమనిస్తానండి, విశ్వాసులు కదన్నయ్య, తప్పదన్నయ్య భరిస్తున్నాను, విశ్వాసులు కదన్నయ్య, తప్పదన్నయ్య మోస్తున్నాను, భరిస్తున్నాను అని చెప్తారు. మిమ్మల్ని భరించే బాధ్యత మాది, మిమ్మలను మోసే బాధ్యత మాది. పదమూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట్లాడినా నేను. 18 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అన్నాను. 22 సంవత్సరాల క్రితం ఒక పిల్ల పుట్టిందండి. మాకెవరు లేరు రాజన్న గారు అన్నారు. మేము ఉన్నాం కదా సేవకులు, మేము బాధ్యత తీసుకుంటాం, కంగారు పడబాకు. ఆడపిల్ల పుట్టిందంటే కంగారు పడబాకు, ఆడపిల్ల అయితే ఏమైంది, మా పిల్లలు అయితే ఏంది, నీ పెళ్లి చేస్తా కదానికి అన్నాను. ఎప్పుడు 22 సంవత్సరాల క్రితం. 22 సంవత్సరాల క్రితం అనిన మాట ఈ మధ్య ఆమె జ్ఞాపకం చేసింది. ఏమిటి, పెళ్లి పెట్టుకున్నాం, వచ్చి మీరు చేయండి అని. కుదిరిద్దో లేదని అంటే మీరు ఆ రోజు అన్నారు, మీరు ఆ మాట ఇచ్చారు, మేము ఉన్నాం, మేము చూసుకుంటామని. మంచిది. ఇలాంటి విషయాల్లో మాత్రం పల్లె నోట్ చేస్తారు మన వాళ్ళు. ఇంటికి వచ్చిన డేట్ నేను అడిగాను అనుకోండి, కరెక్ట్గా చెప్తారు, క్యాలెండర్ మీద నోట్ చేసి పెడతారు, ఎప్పుడు వచ్చాను ఏంటని, ఎంతసేపు ఉన్నానో టైంతో కూడా చెప్తారు. అసలు ఎన్నిసార్లు వచ్చారో అది చెప్తారు మంచోళ్ళు. సేవకునిగా నాకు ఉండవలసింది ఏమిటంటే మోయాలి, 2 భరించాలి. చెప్పండి, మోయాలి, భరించాలి. సరే, ఈ మాటలు వినుచున్నటువంటి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక యాజకుని యొక్క రొమ్మున ఉండాలి, ఒక యాజకుని హృదయములో ఉండాలి, ఒక యాజకుని యొక్క మనస్సులో ఉండాలి. చాలామంది విశ్వాసులు మందిరాల్లో ఉంటారు, చాలామంది విశ్వాసులు మినిస్ట్రీలో ఉంటారు, చాలామంది విశ్వాసులు సంఘములో ఉంటారు, చాలామంది దైవ సేవకులు మినిస్ట్రీలో ఉన్నామని చెప్పుకుంటారు. కానీ సేవకుని హృదయములో ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. దైవజనుడైన పౌలు గారు
ఆ సంఘాన్ని ఆ రోజున చూసి ఆ సంఘ విశ్వాసులతో ఇలా చెప్తున్నారు, మీరు ఎల్లప్పుడూ నా హృదయములో ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఇంతసేపే మీరు చూడాల్సిన అవసరం లేదు, తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నా హృదయములో ఉన్నారు. మీరు నా హృదయములో ఉన్నారు. యేసన్న గారితో ఆ రోజుల్లో సువార్త పని మీద మేము కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఎవరైనా యేసన్న గారి దగ్గరికి వచ్చి వారికి వందనాలు చెప్పగానే వెంటనే పేరు పెట్టి చెప్పేవారు. ఆ పేరు పెట్టి, బాగున్నారా పెద్దబాబు, బాగున్నారా చిన్నబాబు, బాగున్నారా, మీ చెల్లిగారి గురించి ఎవరు చెప్పారే, బాగున్నారా అనేవారు. వారు అలాగే చూస్తూ ఉండేవారు. అన్న రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేము బయటకు వస్తే నేను ఆయన గారిని అడిగేవాడిని, ఏమండి మీ పేరు బాగా చెప్పారు, 5 సంవత్సరాల క్రితం చెప్పాను అన్నయ్య. నేను 5 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి పేరు గుర్తుపెట్టుకున్నారు చూసారా. అప్పట్లో నాకు తెలీదు. నేను తర్వాత యేసన్న గారి గదిలో ఉన్నప్పుడు ఏదో మాటల సందర్భంలో పేర్లు భలే గుర్తుపెట్టుకున్నారే మీరు అని అడిగాను. చాలామంది పేర్లు చెబుతున్నారు అంటే అప్పుడు యేసన్న గారు ఈ వాక్యం చూపించారు నాకు. విశ్వాసులు ఎప్పుడూ సేవకుని హృదయములో ఉండాలి. నేను మొదటే చెప్పాను, మందిరంలో ఉంటారు తెలుసు, ఎందుకుండరు? ఇంకా చెప్పాలంటే మినిస్ట్రీలోనే ఉంటారు, సంఘాల్లోనే ఉంటారు. సేవకుని రొమ్మున ఉన్నారా? కొన్నిసార్లు సేవకుని యొక్క హృదయంలో మనస్సులో లేకపోయినప్పటికీ ఏమండి అస్సలు వారికి చింత ఉండదు. ఆ తల్లి తండ్రి యొక్క జీన్స్కు అలవాటు పడినటువంటి పిల్లలు ఉంటారండి. ఆ తల్లిని తండ్రిని విడిచిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కొంతమంది పిల్లలు ఉంటారు, పుట్టక మునిపి ఆ పిల్లలను చూడండి వాళ్ళ బంధువులకి ఇస్తారు, పాల పేక కొట్టుకొని పెడతారు. ఇక మా అమ్మ అందం మా నాన్న అంద ఆ పిల్ల దుప్పది శుభ్రంగా పేక నోట్లో పెడితే త్రాగుతానే ఉంటుంది. చిన్నమ్మ ఎలా అంటే చిన్నమ్మ దగ్గరికి వెళ్తుంది, పెద్దమ్మ ఎలా అంటే పెద్దమ్మ దగ్గరికి వెళ్తుంది, బాబాయ్ ఎలా అంటే బాబాయ్ దగ్గరికి వెళ్తుంది, ఏమండి పెదనాయన ఎలా అంటే ఎవరి దగ్గరికి వెళ్తుంది. మొన్న ఈ మధ్య మీటింగ్కి వెళ్ళి నేను ఇలా అన్నాను, చేతులు పెడదామని నా మీదకి ఎత్తున్నది. అందరికి అలవాటు పడింది అది. ఈసారి లాభం అన్నాను నేను, అసలే కరోనా, చేతులు చాలే అన్నాను. అంటే కొంతమంది ఏమంటే తల్లి రొమ్మున ఉండాలి, తండ్రి రొమ్మున ఉండాలి, ఒక యాజకుని రొమ్మున ఉండాలి, యాజకుని హృదయంలో ఉండాలి. నేను నా కుటుంబంతో యాజకుని హృదయంలో ఉండాలి, నా పిల్లలందరూ యాజకుని హృదయంలో ఉండాలి. అమ్మో ఎక్కడ హృదయంలో నుంచి కొంచెం కూడా దూరం కాకూడదు అనే మనస్సు ప్రతి క్షణం మిమ్మల్ని తొలిచివేయాలి. అంత అవసరమా యాజకుని హృదయమున ఉండటం? ఒక యాజకుని రొమ్మున విశ్వాసం ఉండటం అంత అవసరమా? ఒక వివరణ మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు ఒకసారి చూడండి. అందరూ అక్కడ ఏమని వ్రాయబడింది మీకు అర్థమవుతుంది. ఆ క్రింద పైన వచనాలు కూడా ఒకసారి మీరు తర్వాత చదువుకోనండి. మోషేను బాగా విసిగించారు ప్రజలు. ఎంత విసిగించారంటే అంత విసిగించారు. మోషేకు బాగా కోపం వచ్చింది. మోషే గారు నీళ్ళు లేవు,
మోషే గారు ఆహారం లేదు. ఓ మోషే గారు, ఏంటి అరణ్యం? ప్రతి దానికి మోషే గారి దగ్గరికి వెళ్తున్నారు. నీళ్ళు లేకపోయినా మోషే గారి దగ్గరికి, ఆహారం లేకపోయినా మోషే గారే. ఏమండి, ఇక ఏది లేకపోయినా ఎక్కడుండ ఏడి ఏడి మోషే ఏరి. ఇది కొన్నిసార్లు చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను నేను. క్రింద తిరగల రాయి మీద పైన తిరగటి రాయి తిరుగుతూ ఉంటుంది. క్రింద ఒక తిరగటి రాయి ఉంటుంది, పైన ఒక తిరగటి రాయి ఉంటుంది. ఎంత తిరిగినా అది దాని మీదే తిరుగుతుంటుంది. ఒక్కొక్కసారి నేను కొంతమంది గమనిస్తుంటాను, చీటికి మాటికి సేవకుల దగ్గరికి వస్తూనే ఉంటారు. ఇది పురుగులను వద్దని తోలేసినా కానీ అవుతాయా, మళ్ళీ మీద పడుతుంటాయి. వేరుగా చెప్పట్లేదు. ఏంటమ్మా వచ్చారు? అదే స్థలం కొందామని. మరి కొను, మరలా 3 రోజులకు వస్తారు. ఏంటమ్మా, మననే కదమ్మా అపాయింట్మెంట్ ఇచ్చింది, 3 రోజులకు మరలా అపాయింట్మెంట్ ఏంటి? అదే లోన్ పెట్టుకొని తీసుకుందామని. పెట్టుకో, అయిపోయింది. మరలా 3వసారి. ఈ వేరు ఇశ్రాయేలు ప్రయాణాలలో ఏమండి సపోర్ట్గా నిలబడిన వారు ఉన్నారు, సనిగిన వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకున్న వారు ఉన్నారు, అపార్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు, మోషేని విసిగించిన వ్యక్తులు ఉన్నారు. ఇక కోపం వచ్చి ఒక మాట అన్నారు మోషే గారు. ఏమని తెలుసా? ఈ సర్వ సమాజాన్ని నేను కన్నానా, నాకే పట్టిందా, నాకెందుకంట? అని కొంచెం కోపగించుకున్నారు. దేవుడు కొంచెం ఆయన వైపు చూసి మోషే తట్టారు. మోషే అలా కాదు. 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. పాలిచ్చి పెంచెడు తండ్రి, పాలిచ్చి పెంచెడు తండ్రి ఉంటారే, ఆ తండ్రి తన బిడ్డలను రొమ్మున ఆనించుకున్నట్లుగా నీవు ఈ ప్రజలను రొమ్మున ఆనించుకొని నేను చెప్పినటువంటి ఆ దేశానికి నీవు తోడుకొని పోవాలి. అంత బాధ్యత మోషేకి అప్పగించారు దేవుడు. చూడండి, అంటే ఇశ్రాయేలీలు ఏమండి దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దాన దేశానికి చేరాలంటే ఇప్పుడు మోషే రొమ్మున ఉండి చేరాలట. మరొకసారి చదువుకున్న మాటలు. మోషే రొమ్మునే ఉండి ఎందుకు చేరాలి? ఒక సేవకుని మీద ఏమండి భారభరితమైనటువంటి ఒక పరిచర్య ఉంది. ఏమిటా పరిచర్య తెలుసండి? మిమ్మల్ని అందరినీ రేపు ఒక సేవకుడు ఏమండి సేవకులుగా మేము రేపు మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేసి నిలబెట్టే పరిచర్య ఇది. చదువు 12వ వచనం ఒక్కటి అందరికి చదివి వినిపించు. పాలిచ్చి పెంచడి తండ్రి. వాస్తవానికి పాలిచ్చే తల్లి అండి. మీ తండ్రి అంటే మీరు మళ్ళీ వేరుగా భావించుకోబాకండి. పాలు కూడా మీరు ఇవ్వాలంట ట్రై చేయడం అనబాకండి. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. ఆ మాట అంటే దారుణం అయిపోయింది, అందుకని చెప్తున్నా. పాలిచ్చి పెంచడి తండ్రి అంటే విన్నారా? తల్లిచ్చే పాలు వేరు. పాలు ఇవ్వకపోతే, గతంలో కూడా చెప్పేది నేను, పాలు ఇవ్వకపోతే తల్లికే డేంజరు. అందుకని దాక్కుపోయినా దుప్పది విన్నారా, రావే తాగు త్రాగు త్రాగు అంటారు. త్రాకపోతే తల్లి ఏమన్నా రొమ్మున పాలు గడ్డగట్టిపోతాయి, తర్వాత ఆమెకి ఇబ్బంది, భారం ఎక్కువ. అందుకని తప్పకుండా ఇవ్వాలి తల్లి కాబట్టి. కానీ తండ్రి అలా కాదు.
ఆ బిడ్డ ఏడ్చుచున్నప్పుడు ఆ బిడ్డను ఆదరించుటకు రొమ్మును ఆవనించుకొని ఆ తల్లిపోలో లేకపోతే ఏమని ఏదో ఒక పాలు మొత్తం మీద నోట్లో పెట్టి పేక ఇస్తాడు. ఇది ఈ అనుభవం అన్నమాట తండ్రి ఇచ్చేది. దుఃఖపడుచున్న వేళల్లో, ఏడుచున్న వేళల్లో ఒక తండ్రి ఆదరిస్తూ రొమ్మును ఆనించుకొని తోడుకొని వెళ్ళినట్లుగా పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లలను మోయునట్లు వీరి తండ్రులకు ప్రమాణము చేసినటువంటి దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని. చూశారండి, అంటే ఇప్పుడు సేవకుని రొమ్మున ఉంటే జరుగుతుంది అని తెలుసా? ఒక రోజున నూతన యెరూషలేములో ఉండబోతున్నాము. అందుకని మొదటి మాట ఏమిటంటే, ఎప్పుడు చెప్పండి, తండ్రి రొమ్మున ఉండాలి. రెండవది యాజకుని రొమ్మున ఉండాలి. మనం ఓ సేవకుని హృదయములో ఉండాలి. ఈ మాటలు వినుచున్న వారులారా, మీరు ఏ చోట ఎవరికి సంబంధించిన వారైనా ఆ సేవకులు మిమ్మలను వాక్యం అనే పాలు చేత పెంచుతూ ఉన్నారు కనుక ఆ సేవకుల విలువ మీరు తెలుసుకోండి. సేవకుడు లేనిదే సంఘం సంపూర్ణ సిద్ధి చెందలేదు. సేవకుడు లేనిదే రేపు నూతన యెరూషలేములో ప్రవేశం ఉండదు. నేను సేవకుని హృదయంలో ఉన్నానా? చాలాసార్లు మా సేవకునికి, మాకు ఇచ్చిన సేవకునికి మేము బాగానే ప్రేమిస్తున్నామే అనుకుంటాం. మంచిది. సంవత్సరానికి ఒకసారి బట్టలు కూడా వేస్తున్నాం, దశం భాగం నమ్మకంగానే వేస్తున్నాం, అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా ప్రేమగానే మాట్లాడుతున్నాం, మంచిదే, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆ సేవకుని హృదయంలో ఉన్నారో లేదో ఆలోచన. ఆ సేవకుడు తొంగి చూసినప్పుడు ఆ హృదయంలో మీరు కనపడుతున్నారా? ఆ న్యాయ విధాన పథకములో మీరున్నారా? ఒక్కసారి ఆలోచించండి ఈ మాటలు కొంచెం. మూడో అనుభవం కూడా చెప్తాను, ఇంకొక రొమ్మును గురించి కూడా వివరిస్తాను. మూడే మాటలండి. లూకా సువార్త 16వ అధ్యాయం 22, 23 ఈ 2 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ముందు వివరణలో మనకు తెలుసండి, ఓ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని ఇంటి ముంగిట ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయినట్లుగా, దరిద్రుడు చనిపోయినట్లుగా వాక్యం మనకు చెప్తుంది. ముందు దరిద్రుడే చనిపోయాడు. చనిపోయిన దరిద్రుడు ఏమండి, అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను అని వ్రాయబడింది. మూడవది మీరు నోట్ చేసుకోండి, అబ్రహాము రొమ్ము. క్రింద మీరు నోట్ చేయండి, ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి, ఆయనేమో దేవదూతల చేత కొనిపోబడ్డారు, ధనవంతుడేమో పాతి పెట్టబడి అనే పదం ఉపయోగించారు. చూడండి, ఆ వ్యత్యాసం గమనించండి. ఒక వ్యక్తి ఏమో కొనిపోబడెను, ఒక వ్యక్తి ఏమో పాతి పెట్టబడెను. రేపు సంఘము కొనిపోబడాలి. ఇది యేసుక్రీస్తు భూమి మీద సశరీరుడిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి ఒక వివరణ. ఈ దరిద్రుడు ఎక్కడికో వెళ్ళాడు అని వ్రాయబడలేదు. చూడండి, అబ్రహాము యొక్క రొమ్మునే ఆనుకోవడానికి ఎందుకు వెళ్ళారు? మీరు కొంచెం గుర్తించాలి బిబ్లికల్గా. అప్పటికి యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు, గాయపరచబడలేదు, రక్తం కార్చలేదు, ప్రాణం పెట్టలేదు, మృతి చెంది ఆయన మృతులను తిరిగి లేవలేదు.
యేసు ప్రభు ఈ మాటలు చెప్పేటప్పుడు అబ్రహాము రొమ్ము, పాత నిబంధన పరిశుద్ధులందరూ భూమి యొక్క క్రింద భాగాలలో ఉన్నారు. దాన్నే బైబిల్ చెప్తుంది పాతాళం అని. ఈ పాతాళం, నరకం అన్నీ కూడా భాగాలుగా ఉంటాయి. పాతాళపు అనుభవాలు వేరుగా ఉంటాయి, నరకము యొక్క అనుభవాలు వేరుగా ఉంటాయి, అగాధం యొక్క అనుభవాలు వేరుగా ఉంటాయి, వెలుపటి చీకటి అనుభవాలు వేరుగా ఉంటాయి. 4 విధాలుగా బైబిల్ చెప్తుంది. ఖైదీలందరినీ వారి వారి శిక్షను బట్టి ఏమండి జైల్లో ఉంచుతారు. అందరిని ఒక చోట ఉంచరు. దొంగలకు ఉండే స్థలం వేరు, ఏమండి హత్యలు చేసిన వ్యక్తుల్ని ఉంచే స్థలం వేరు. వారి శిక్షను బట్టి వారిని ఉంచుతారు ఆ స్థలాల్లో. అలాగే వెలుపటి చీకటిలో ఉండేవారు వేరుగా ఉంటారు, అగాధంలో ఉండేవారు వేరుగా ఉంటారు, ఏమండి పాతాళంలో నరకంలో ఉండేవారు వేరువేరుగా ఉంటారు. అవన్నీ పాతాళ లోకంలో ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే మీరు గమనించాల్సింది, యేసుక్రీస్తు సిలువ వేయబడి ఏమండి ప్రాణం పెట్టి ఆయన పాతాళ లోకానికి వెళ్ళి పాత నిబంధన పరిశుద్ధులందరినీ కలుసుకొని వారందరిని మరలా చెరగా పట్టుకొని తీసుకొని వెళ్ళేంత వరకు పాత నిబంధన పరిశుద్ధులందరూ ఏమండి భూమి యొక్క క్రింద భాగాల్లో ఉన్నారు. దాన్ని మరొక మాట కూడా మనం వివరించవచ్చు బైబిల్ పరంగా. పరదైసు అనే పదాన్ని ఉపయోగిస్తాం. పాత నిబంధన పరిశుద్ధులంతా ఉన్నదాని ఒక చెర అని బైబిల్ చెప్తుంది. అదొక పరదైసు. దానికి మరొక అర్థం అబ్రహాము యొక్క రొమ్ము. అన్నీ వేరు వేరు కాదు. పాతాళ పరదైసు వేరు కాదు, ఏమండి ఆకాశ పరదైసు వేరు కాదు. ఈ పరిశుద్ధులందరినీ, పాతాళ పరదైసు అనే ఆ పరిశుద్ధులందరినీ, అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి వారందరినీ చెరగా పట్టుకొని యేసుక్రీస్తు తీసుకొని వెళ్ళారు. ఎఫెసీ పత్రికలో మీరు 4వ అధ్యాయము 8వ వచనము నుండి చదువుకోనండి. ఒకసారి చదువుకొని వినిపిస్తున్నారు, చూడండి మీరు ఆ మాటలు. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకున్నది ఈ పరిశుద్ధుల్ని. ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చు యోహాను వరకు వీరంతా పాత నిబంధన పరిశుద్ధులనే వాక్యం చెప్తుంది. వారందరినీ చెరగా పట్టుకొని మనుషులందరికీ ఈవులను అనుగ్రహించినని చెప్పబడుచున్నది. ఇంకా అర్థం కాదేమో అని చెప్తున్నారు, చూడండి క్లారిటీ ఇస్తున్నారు. ఆరోహణమైనటం అంటే ఏమిటి? భూమి యొక్క కింద భాగాలకు వెళ్ళారు, నింపినట్లు ఆకాశ మండలం అందరికంటే ఉన్నారు. ఇప్పుడు చూడండి, అంటే ఈ పాత నిబంధన పరిశుద్ధులందరినీ ఆకాశ మండలాల పైన ఉంచినట్లుగా వ్రాయబడింది. పౌలు గారు ఆయన పత్రికల్లో ఈ పరదేశం ఏమని పోల్చారంటే, మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అని పోల్చారు. నా దర్శనం ముందు నేను 3వ ఆకాశానికి వెళ్ళానంటాడు. ఇవన్నీ ఒక బైబిల్ స్టైల్ లాగా చెప్పే విషయాలండి. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఎందుకు వెళ్ళారు? కొంచెం దాని గురించి ఆలోచించండి. అబ్రహాము రొమ్మున ఆనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఏం కలిగింది? అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఆ దరిద్రుడు నెమ్మదిని పొందుతున్నారు, విశ్రమిస్తున్నారు. ఆ రొమ్మును ఆనుకోకుండా వ్యక్తి ఏమో, ధనవంతుడేమో వేదన పడుతూ ఉన్నట్లుగా వాక్యం చెబుతుంది. అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకోవటం అనేది, మనమంతా ఏదో పరదేశంలోకి వెళ్ళాలి,
పరదేశులు అబ్రహాము రొమ్మున ఉండాలి, పరదేశులోనే మనం ఏదో విశ్రమించాలి అని కాదు, కానీ మన అనుభూతి ఎప్పుడు అలా ఉండాలండి. మన అనుభూతి ఎప్పుడు అలా ఉండాలి. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టానంటే అదిగో విశ్రాంతిలోనికి నేను వెళ్తాను. ఎవరైనా ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే మన అనుభవం ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను అబ్రహాము రొమ్మున ఉండాలి, నేను ఆ విశ్రాంతిలో ఉండాలి. ఒక పరదేశే కాదండి, రేపటి రోజున మన అనుభూతి ఒక సేవకునిగా నేను కోరుకోవాలి, ఆ సియోనులో నేను ఉండాలి. విశ్వాసులుగా మీరు కోరుకోవాలి, నూతన యెరూషలేములో నేను నా దేవునితో ఉండాలి. దాని గురించి ఒక సిద్ధపాటు ఉండాలి. బైబిల్ సత్యాలు నేర్చుకోవాలి. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు చూడండి, ఇటు ప్రక్కన ఒక ఆయన వేలాడుతున్నాడు, ఇటు ప్రక్కన ఒక ఆయన వేలాడుతున్నారు కదా, ఇద్దరు వేలాడుతున్నారు కదా. యేసు ప్రభుని సెల్లు వేస్తున్నప్పుడు మీరు అని పదం ఉపయోగించలే యేసు ప్రభు. మీరు అంటే ఇద్దరు, మీరు నాతో కూడా వస్తారన్నారా? మీరు అనే పదం ఉపయోగించాల. ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, ఏమని? నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. నీవు అని ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్పారు? ఒక దొంగ అంటారు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అన్నారు తేలిగ్గా. యేసు ప్రభు విలువైన తెలియలేదు, నిత్య విశ్రాంతిని గూర్చినటువంటి దర్శనం లేదు. మారు మనసు వెనక, బాప్తిస్మం వెనక, పరిశుద్ధాత్మ వెనక ఉన్నటువంటి లోతైన అనుభవాలు తెలియదు. కానీ ఆ ప్రక్కనే ఉన్న ఈ దొంగ యేసు ప్రభుని హేళన చేస్తూ ఉంటే, ఆ ఎగతాళుల్ని హేళనల్ని అన్నీ గమనించారు. అంతకుముందే ఆయన గురించి విన్నారు. బాబు, ఈ చివరి క్షణంలోనైనా జాగ్రత్త పడకపోతే ఇక ఆత్మకే నష్టం కలుగుతుంది. ఈ చివరి క్షణంలోనైనా నేను పశ్చాత్తాపడితే, ఓ సరైన మారు మనసు పొందితే, ఈ చివరి క్షణాల్లోనైనా యేసుక్రీస్తు నన్ను ఆదుకుంటారేమోనని మనసును త్రిప్పుకొని పశ్చాత్తాపడి యేసు వైపు చూచి, యేసు, నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనువా. చూశారండి, ఒక్క చిన్న పశ్చాత్తాప మాటకు ఎంత కరుణా కటాక్షం ఉందండి. ఆయన కరుణ సముద్రం అంత ఉంటుందండి. ఆ చిన్న పశ్చాత్తాపం యేసయ్య చూశారండి, ఆయన ఎంత కనికరించారు. ఇది లేదు చాలామందికి. మన దేవుని స్వభావం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. చదువు 4వ వచనం. ఏ సంపన్నుడంట? కరుణా సంపన్నుడు. ఆయన కరుణ సముద్రం అంత విస్తారంగా ఉంటుంది. ఆయన కరుణ సముద్రం అంత విశాలంగా ఉంటుంది. పొంగి పొర్లుతూ వచ్చింది ఆయన మీదికి. ఇది చిన్న పశ్చాత్తాపం కూడా కొంతమందికి ఉండదు. ఈ చిన్న పశ్చాత్తాపం చివరి క్షణాల్లో కూడా పశ్చాత్తాపం ఉండదు. మొండి ధైర్యం, ఇది దొంగలాగా అంత కేర్లెస్. యేసు, నేను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించరాదు. పెద్ద ఓవర్ చేశాడు. చిన్న పశ్చాత్తాపం ఉంటే, ప్రభువా అని అడిగితే మీరు తండ్రి రొమ్మున ఉంటారు. ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత కూడా మనం అబ్రహాము రొమ్మును నిత్య విశ్రాంతిలో ఉండబోతున్నాము.
యెషయా ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనాన్ని నోట్ చేయండి. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది. భక్తులైనటువంటి వారు తీసుకొని పోబడుచు ఉన్నారు, వారందరట తమ విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. ఆ నిత్య విశ్రాంతి, ఆ విశ్రమాన్ని మనం ఏమండి ఆ రొమ్మున ఉండాలి, ఆ రొమ్మున ఆ అనుభవం ఉండాలి, ఆ విశ్రాంతి అనుభవంలో ఉండాలి. నోట్ చేయండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి గమనించండి. ఇక్కడ ఏమని రాయబడింది? ఈ లోకములో వారి ప్రయాసలన్నీ మాని విశ్రాంతి పొందుతున్నారు. ఎప్పుడు ఇదిగో ఈ విశ్రాంతి అను ఆ రొమ్మున ఆనుకోవాలండి. మీ ప్రాణాలు ఎప్పుడు విశ్రమించాలి, మీ ఆత్మ ఎప్పుడు విశ్రమించాలి. 3 కోణాల్లో చెప్పాను. ఒకటి తండ్రి రొమ్ము, రెండవది యాజకుడు అంటే సేవకుని రొమ్ము, మూడవది అబ్రహాము యొక్క రొమ్ము. మనం ఉండవలసిన తండ్రి రొమ్మున, మనం ఉండవలసింది యాజకుని రొమ్మున, మనం ఉండవలసింది అబ్రహాము అను విశ్రాంతి రొమ్మున. ఈ 3 అనుభవాలు కలిగి జీవించండి. ఈ మాటల యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మీరు పొందండి. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయములలో భద్రపరచునుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు మీ మాటలు వినినటువంటి మీ ప్రజలలో ఈ మాటలన్నిటినీ స్థిరపరచమని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు మీ లేఖనాలలో నుండి అనేకమైనటువంటి వివరణలు మీరు కలగచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీ రొమ్మున ఉండాలని, ఉండుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో, సేవకుల రొమ్మున ఉండాలని, అలా ఉన్నప్పుడు వారి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎలా మార్చబడుతుందో, అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ విశ్రమించే అనుభవాలు ఏమై ఉన్నాయో, ఈ 3 చక్కని ఆత్మీయ అనుభవాలను మీరు వివరించినందుకు మీకు స్తోత్రం. ఇప్పటి వరకు ఈ మాటలన్నింటినీ విని ఈ మాటల ప్రకారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నారు. వారి హృదయాలలో ఈ మాటలన్నింటినీ స్థిరపరచండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదం శారీరకముగా ఆత్మ సంబంధముగా అనుభవించున్నట్లు మీరు సహాయం చేసి మీ ఘనమైన నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.